హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి మైసూర్ పాక్. దానికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూద్దాం. ఉండలు లేకుండా శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టి 2 గ్లాసులు పంచదార వేసి హాఫ్ కప్ వాటర్ వేసి అది షుగర్ సిరప్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తీగ పాకంలాగా తయారయ్యేంత వరకు ఈ పంచదార నీళ్లను కరిగించుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా. మరో పక్కన ప్యాన్ పెట్టి అందులో ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నూనె అలాగే నెయ్యి కూడా తీసుకొని అది కూడా వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా, శనగపిండి, దాన్ని ఈ పంచదార పాకంలో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జ్యూసీగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత వేడి చేసుకొని పెట్టుకున్న నూనె నెయ్యి ఉంది కదా, అది ఒక్కొక్కటి ఈ బాండిలో వేసుకుంటూ కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోవాలి. తర్వాత ప్యాన్కి ఆయిల్ రాసి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మైసూర్ పాక్ అంతా దానిలో వేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. మనకి ఎలా కావాలనుకుంటే అలా, లేదు స్లైసెస్ వద్దు అనుకుంటే ఉండల్లాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఉండల్లాగా కూడా ఒత్తుకొని పక్కన పెట్టుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన మైసూర్ పాక్ రెడీ.